ఎవరి పరిసరాల్లో వారే పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఐ విజయ్ బాబు కోరారు. విశాఖ నగరంలోని డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ కాలేజ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, జీవీఎంసీ, కోరమండల్ ఫెర్టిలైజర్స్, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓల నేతృత్వంలో స్వచ్ఛత హీ సేవ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల గురువులు మాట్లాడుతూ వస్త్ర సంచులను మాత్రమే వినియోగించాలని, ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ ని విడనాడాలని కోరారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ప్లాస్టిక్ ని నివారించడం ఉద్దేశంగా పెట్టుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా దాని ప్లేస్ లో జూట్ బ్యాగ్లు, గుడ్డ సంచుల్ని ఉపయోగించే విధంగా అందరికీ పంచాము. దీనిలో గ్రీన్ క్లైమేట్ టీం వారు చాలా ముందుకొచ్చి మా కాలేజ్ అధ్యాపకులకి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి, అలాగే విద్యార్థులందరికీ కూడా ఈ క్లాత్ బ్యాగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. మన పాత్ర ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించడంలో, పొల్యూషన్ ని అరికట్టడంలో చాలా ఉంది. దానిలో భాగంగానే ప్లాస్టిక్ ని నివారించడం అని మనం చెప్తున్నాము. ప్లాస్టిక్ కి ఆల్టర్నేటివ్ ని ఆలోచించడం అనేది ప్రస్తుతం చేయాల్సిన పని. దానిలోనే మనం ప్లాస్టిక్ బ్యాగ్ బదులుగా కూరగాయలకి వెళ్ళినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ ని క్యారీ చేస్తూ మన వంతుగా పర్యావరణాన్ని కాపాడుకుంటామని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మహాభారత కాలంలో అర్జునుడు తన ఆయుధాలని దాచిన చెట్టిది. ఇది చూడ్డానికి సన్నంగా ఉంది, చాలా నెమ్మదిగా పెరగడం వల్ల. కానీ అక్కడ ఏంటంటే ఫారెస్ట్ లో చాలా పెద్ద చెట్టు అనమాట ఇది. దీంట్లో వాళ్ళు మొత్తం పాండవులందరూ కూడా వాళ్ళ ఆయుధాలని దాచిన ప్లేస్, అంటే ఎవరు ఇక్కడికి రారు, ఎవరు దీన్ని తీయరు అని చెప్పి అక్కడ దాచారనమాట. అందుకు వాళ్ళు ఈ చెట్టుకు పూజించి వాళ్ళ ఆయుధాలను రక్షించమని వేడుకున్నారు. వాళ్ళ తర్వాత ఆయుధాలను ఉపయోగించి యుద్ధం చేసి గెలిచారు కూడా. ఆ తర్వాత రాముడు కూడా ఈ చెట్టుకి పూజ చేసి తన యుద్ధం గెలిచారని చెప్పి ఒక ప్రతీతి ఉంది. సో దానివల్ల ఏంటంటే ఈ చెట్టు ఆకులు అన్ని కూడా మనుషులకి విజయాన్ని ఇస్తాయి అని చెప్పి దసరా రోజు ఈ ఆకులను అందరూ ఒకరికొకరు పంచుకుంటారనమాట. ఈ ఆకులను ఇవ్వడం ద్వారా విజయ ప్రాప్తి కలుగుతుందని అందరు నమ్ముతారు. అంటే ఇంకా ఇండైరెక్ట్ గా చూస్తే ఏంటంటే దీనికి ఇకలాజికల్, అలాగే మెడిసినల్ వాల్యూ చాలా చాలా ఉంది. వీటి ఆకు, వేరు, పళ్ళు అన్ని కూడా ఆయుర్వేదంగా చాలా ఉపయోగపడతాయి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పి అర్జునుడితో రాముడితో పూజించే మహా వృక్షంగా ఎదుగుతుంది. మన కాలేజ్ లో కూడా ఇది ఎదిగి మనందరికీ విజయాన్ని ప్రాప్తింపజేయాలని కోరుకుంటున్నాను.